తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇక బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతున్నాయన్నమాట. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ సీక్రెట్లన్నీ బయటపెట్టిన రేవంత్ రెడ్డి తెలంగాణలో బడ్జెట్ ప్రవేశపెట్టేది ఈ నెల 10 తారీఖున రేపైతే ప్రవేశపెట్టబోతున్నారు. ఈ తరుణంలో మాజీ సీఎంగా ఉన్నట్టు కేసీఆర్ రేపైతే అసెంబ్లీ అడుగు పెట్టబోతున్నారు. ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఈ తరుణంలో ఈ సీక్రెట్ ఏంటి అనేది దానిపైన ఉత్కంఠ ఉందన్నమాట. ఆ విషయాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏ నోటిఫికేషన్ వచ్చినా కానీ ఫోన్లో మెసేజ్ రూపంలో వస్తుందండి. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలని ఎమ్మెల్యేలను కేసీఆర్ వైపు ఒత్తిడి తెచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గవర్నర్ తమిళసై ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేటీఆర్ను సీఎం చేసేందుకు సహకరించాలని కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ కోరారని, ముఖ్యమంత్రి మార్చి అంతర్గత వ్యవహారాల్లోనూ మోడీ అనుమతి కోరారని రేవంత్ తెలియజేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెచ్చిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు తెలిపిన విషయం రేవంత్ గుర్తు చేశారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని చెప్పారు. ఇక గతంలోనూ బీఆర్ఎస్ 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఓటేశారని, దీంతో 3 ఎమ్మెల్యేలను కేసీఆర్ సస్పెండ్ చేశారని రేవంత్ పేర్కొన్నారు. ఈ 3 అల్లుడు హరీష్ రావు గారే కాంగ్రెస్ ను ఓటేయాలని చెప్పిన విషయం సభలో కూడా తెలియజేశారనమాట. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి టీఎస్ లో ఉన్నటువంటి టీజీగా మార్చడం, ఇక ఏదైతే తెలంగాణ గీతాన్ని కూడా మార్చేశారనమాట. జై జై హే తెలంగాణకు సంబంధించి తెలంగాణలో ఏదైతే ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నివాసాన్ని కూడా కంచెలు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ప్రజాపాలనకు సంబంధించి ప్రజలే దేవుళ్ళు అనే విధంగా రేవంత్ సర్కార్ అయితే భావిస్తుంది. ఈ తరుణంలో లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఫైర్ అనేది స్టార్ట్ చేశారు. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారింది. తెలంగాణలో మరి కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా విచారణ అయితే చేపడుతుంది. పక్కా ఆధారాలు ఉంటే ఖచ్చితంగా మరి అరెస్టుకు రంగం అయితే సిద్ధం చేయబోతున్నారు. తెలంగాణలో మాకు ఎలాంటి తిరుగులేదనే విధంగా కొత్త సెంటిమెంట్ కోసం రహస్యంగా వ్యూహాలు రచిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు కేసీఆర్.